సందర్భాల్లో చాలా దగ్గర వింటా ఉన్నాం అధ్యక్ష. హైడ్రాన్ తీసుకురావడం అధ్యక్ష ఈ యొక్క హైదరాబాద్ లో అనేక చారిత్రాత్మకమైనటువంటి చెరువులతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినటువంటి వాళ్ళ ఆస్తులను 60,000 కోట్ల ఆస్తులను ఇవాళ సుమారుగా 1000 ఎకరాల ప్రభుత్వ భూములని ఇవాళ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని అందించి హైడ్రా అంటే ఇవాళ నిజంగానే ఆ చెరువులవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ లాగా కనబడే 40-50 ఏళ్ల సంవత్సరాల హైదరాబాద్ మళ్ళీ తిరిగి కనబడే విధంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకనే ఇవాళ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలా మంది ఇవాళ అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, సోషల్ మీడియాల ద్వారా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి బదనాం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదలకు అన్యాయం చేసిన సందర్భాలు లేవు అధ్యక్ష ఇన్ని సంవత్సరాల్లో. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు మూసి ప్రక్షాళన జరిగితే ఆ మూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేదవాళ్ళకి తప్పకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే ఆ మూసి ప్రక్షాళన చేపడుతుంది. కానీ పేదవాళ్లకు రెచ్చగొట్టే కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం మంచి విధానం కాదని చెప్పి మరొకసారి తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష ఇవాళ సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన విదేశీ పర్యటనలు కావచ్చు, మరి మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి చాతుర్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఊహించని విధంగా